ఏటూరు నాగారం రాంపూర్ గ్రామంలో ఆదివాసీ సంఘాల నేతలు నిర్వహించిన సమావేశంలో ఎస్టీ జాబితాపై కొనసాగుతున్న వివాదాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తూడుం దెబ్బ అధ్యక్షులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఉన్న సమస్యలు నేటికీ అలాగే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి తీర్మానాలు లేకుండా, జేఏసీ నిర్ణయాలు లేకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఎస్టీ జాబితాలోకి చేర్చబడ్డారన్నారు. ఇలాంటి వారు రిజర్వేషన్ల ప్రయోజనాలను కూడా పొందుతూ అసలు ఆదివాసుల హక్కులను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. రిజర్వేషన్ని వాళ్ళు పొందుతున్నారు. అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నటువంటి అప్పుడు రాజకీయ పార్టీల అధికార దాహంతో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా, ప్రజాభిప్రాయం సేకరణ లేకుండా జేసీ తీర్మానాలు కూడా లేకుండా 342, 1-2కి విరుద్ధంగా లంబాడీలు ఎస్టీ జాబితాలో వచ్చినటువంటి లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ కూడా పొందుతున్నారు. కాబట్టి వాళ్ళు 1976 ఇందిరాగాంధీ హయాంలో వచ్చినటువంటి లంబాడీలు వాళ్ళని ఎస్టీ జాబితా నుండి ప్రాతిపదికంగా వాళ్ళు జనాభాని లెక్క చూంచుకొని వాళ్ళు మొత్తం కూడా ఈ యొక్క ట్రైబల్ 9 తెగలకి రావాల్సిన అన్ని కూడా వాళ్ళే పొందుతున్నారు లంబాడీ. ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ యొక్క సమస్య లంబాడీలు ఎస్టీ జాబితాలకి దొడ్డిదారి నచ్చిన లంబాడీలని ఆ ఎస్టీ జాబితాను లంబాడీలను తీసేయాలనేదే మా యొక్క నినాదన. అమరవీరులైనటువంటి కొమరం భీం లాంటి వాళ్ళు కానీ, బిర్సా ముండా లాంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ ఒక త్యాగ ఫలంగా మాకు వచ్చిన హక్కుల మీద, చట్టాల మీద, అన్నిటి మీద ఇట్లాంటి అక్రమంగా వచ్చిన లంబాడీలు మాకు రావాల్సినవన్నీ కూడా రాకుండా వాళ్ళ ఇష్టానికి రాజ్యంగా దాంట్లో చేరి వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి అటువంటి వారిని తక్షణమే కూడా ప్రభుత్వాలన్నీ కూడా గమనించి వారి పూర్తి స్థాయిలో కూడా తక్షణమే వాళ్ళని తీసివేయాలని చెప్పి కూడా